మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చెత్త పన్ను రద్దు అన్నటువంటిది హైలైట్ చేశారు. నేటి నుంచి అమలు. వైకాపా ప్రభుత్వం పన్ను వేసి చెత్తను తొలగించలేదు. 85 లక్షల టన్నుల వ్యర్థాలను ఏడాదిలో తొలగిస్తాం. 2029 నాటికి స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధిస్తాం. 2025 డిసెంబర్ నాటికి బందర్ పోర్టు పూర్తి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి. 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేయాలి. ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛ సేవకులుగా మారాలి. పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ సైనికులు, వారి వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. వైకాపాది చెత్త ప్రభుత్వం చెత్త మీద పన్ను వేశారు, కానీ వ్యర్థాలను తొలగించలేదు. కావాలని ఆ చెత్తను షాపుల ముందు వేశారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని ఏడాదిలో తొలగించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించా. ఏపీలో చెత్త పన్ను ఈ రోజు నుంచి వసూలు చేయొద్దని అధికారులను ఆదేశిస్తున్నా. వచ్చే కేబినెట్లో పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ మొక్క ఇప్పటికి ప్రమాణ స్వీకారం అప్పటి నుంచి 3 నెలల నుండి 30 సార్లు వచ్చి ఉంటుంది ఈ స్టేట్మెంటు. ఈ నెల నుంచి చెత్త పన్ను ఆపేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్ ఆదేశం. క్యాబినెట్లో పెట్టిన తర్వాత ఇంకోటి, చెత్త పన్ను 100కి 60% మంది కట్టట్లేదు. అడుగుతున్నోళ్ళు లేరు, కడుతున్నటువంటిది లేదు. ఇప్పుడు ఆపుతారు. ఇంకోటి, ఇళ్ల షాపుల ముందుని చెత్త అంటే ప్రతిదీ కూడా ఎలాగైనా మాట్లాడేయచ్చు అన్నటువంటి కోణంలో రాజకీయం నడుస్తున్నది తప్పించి వాస్తవికతకి దగ్గరగా ఉందా? మన ఇళ్ల ముందు చెత్త అట్లా పెట్టేసి ఉంచారా? పెట్టేసి ఉంచితే అసలు ఇళ్ళు అట్టు ఉంటాయా? ఏ విధమైన పరిస్థితి వస్తుంది? తీసుకెళ్ళడం ఇప్పుడు లేట్ అవుతుంది ఇంకా ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాం ప్రస్తుతం. మన మాటలలో గాంభీర్యం ఎక్కువ కనబడుతుంది, వాస్తవికతకు దూరంగా. చెత్తని తీసుకెళ్ళలేదు. 85 లక్షల టన్నుల వ్యర్థాలని ఏడాదిలో తొలగిస్తుంది. ఎవరిళ్ళ దగ్గర చెత్త పెట్టుంచారు? ఎవరింటి ముందు చెత్త పెట్టుంచారు? ఇంతకుముందు గవర్నమెంట్లో అసలు అన్నాళ్ళ పాటు చెత్త అనేది ఉంటుందా ఒక ఇంట్లో? ఇంటి ముందు డంపింగ్ యార్డులో చెత్తని ఎక్కడికి తీసుకెళ్తారు? ఆ కంపెనీలు పెట్టాలా, పరిశ్రమలు పెట్టాలా, లేకపోతే దాన్ని తగలబెట్టడం ఏదో చేస్తారు. ఇవన్నీ సహజ సిద్ధ అంశాలు. కానీ ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. చెత్త పన్నుకు సంబంధించినటువంటి అంశం ఇది నడుస్తుంది. లేకపోతే శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ అంటూ ప్రాయశ్చిత్త దీక్షణ విరమణ డిక్లరేషన్పై సంతకం చేసిన చిన్న కుమార్తె నేడు తిరుపతిలో వారాహి బహిరంగ సభ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తన కుమార్తెతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో పవన్ కళ్యాణ్తో పాటు ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా, అంజనాతో కలిసి శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు ఆయన చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి ముఖ్యం పవన్ కళ్యాణ్ బంగారు వాకిలించి శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని స్వామివారి పాదాల వద్ద ఉంచారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి పంచబేరాలు, శ్రీవారి మూల విరాట్ విశిష్టతను పవన్ కళ్యాణ్కి వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈ ప్రోత్సాహం అంటూ మొదటి 500 కేంద్రాలకు వర్తింపు. ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్ టారిఫ్ మార్గదర్శకాలు వివరించనున్న ప్రభుత్వం రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేయబోయే విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకైన ఖర్చులో 25% గరిష్టంగా 3 లక్షల చొప్పున ఇవ్వబోతోంది. ఈ మొత్తాన్ని 5 ఏళ్లలో చెల్లిస్తుంది. అందుబాటులో ఉన్న చోట ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుకి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొదట ఏర్పాటు చేసే 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయబోతుంది. ఇదేదో హెడ్డింగ్ గణం వార్త శూన్యం అన్నటువంటిది. 3 లక్షల రూపాయలు మాత్రమే సబ్సిడీ, అది కూడా 5 ఏళ్లలో. అంటే ఎంత ఇచ్చినట్టు? ఏడాదికి 50,000 రూపాయలు, 60,000 ఇచ్చినట్టు. 5 ఏళ్ల కంటే 5 ఆరులు 30, అందులో ఒక ఏడాది అయిపోయింది కాబట్టి 4 ఏళ్ళు 475,000 ఇవ్వాల్సి ఉంటుంది. అది మళ్ళీ అలా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది అంటే ఒక 60-75,000 మాత్రమే నా సబ్సిడీ. ఇది ఒక పెద్ద అంటే ప్రయోజనం లేదు. ఇంకోటి, మొదట 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే అన్నప్పుడు అక్కడ 500కి మించి ప్రోత్సాహం ఉండదు. ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రోత్సాహం చాలా ఎక్కువ అవసరమైతే కనబడుతుంది. లేకపోతే పిల్లల్లో కథన కుతూహలం అంటూ ఖాళీ సమయం దొరికిందంటే చాలా మొబైల్ ఫోన్లు కతుక్కుపోతున్నారు. పిల్లలు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. క్రమంగా వీడియో గేమ్స్కి బానిసలు అవుతున్నటువంటి వేళ తమిళనాడులో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పఠన ఉద్యమం ప్రారంభించారు. అక్కడ విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా 37,592 పాఠశాలలు మినీ గ్రంథాలయాలు ఏర్పాటు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 10న మంత్రివర్గ సమావేశం. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని శాఖల కార్యదర్శికి సీఎస్ ఆదేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 10న రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో సమావేశంలో చర్చించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి
4 నెలల్లోనే అన్నింటా విఫలం. చంద్రబాబు అబద్ధాలు మోసం పట్ల ప్రజల ఆగ్రహం. హామీలు నిలబెట్టుకోవాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల పూర్తి వైఫల్యం. 3 నెలల్లోనే 1,50,000 పెన్షన్ల తొలగింపు. విజయవాడ వరదలో ఘోర వైఫల్యం. జరిగిన నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. వాళ్ళకి నచ్చిన వారికి పరిహారం ఇస్తున్నారు. బాధితులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రతిపక్షంపై అదే పనిగా కేసులు, డైవర్షన్ పాలిటిక్స్. అందుకే వీళ్ళ పనులకు దేవుడు మొట్టికాయలు వేస్తున్నాడు అంటూ కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. సూపర్ సిక్కు లేదు, సూపర్ సెవెన్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, అమ్మఒడి, రైతు భరోసా, స్కూళ్ళు, ఆసుపత్రుల అభివృద్ధి అన్నీ పోయాయి. 3 నెలల్లోనే 1,50,000 పింఛన్లు తగ్గించారు. నాణ్యమైన చదువులు లేవు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందలేదు. ఆర్బీకేల్లో సేవలు లేవు. ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అన్ని విషయాల్లో నీ ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు అబద్ధాలు మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెలుపుకుంటుంది. ప్రజల కోపాగ్నిలో కూటమి ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయమన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఏదైనా సాధించేలా సన్నద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్. కష్టపడే వారికి ప్రాధాన్యత, నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం. ఇది మన పార్టీ, మనందరి పార్టీ, మనం కలిసికట్టుగా నిర్మించుకున్న పార్టీ. జగన్ మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీలో అనుబంధ విభాగాలు చాలా కీలకం. గ్రామస్థాయి వరకు విస్తరించి ఆర్గనైజర్గా పనిచేయాలి. పిలుపునిస్తే గ్రామస్థాయి నుంచి కదలికి రావాలి. పార్టీ నిర్మాణంలో యువత, మహిళలు, రైతులకు భాగస్వామ్యం, సమన్వయం కోసం త్వరలో వర్క్షాప్ పెడతామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇసుక బంద్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులు ఖాళీ. అన్ని జిల్లాల్లోనూ తీవ్రంగా మారిన ఇసుక కొరత. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్. లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ అంటూ బిల్డప్. అది కూడా 2 వారాలుగా నిలిపేత. అంతకుముందు ముందు జాగ్రత్తగా 80 లక్షల టన్నులు నిల్వ ఉంచిన గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందులో 40 లక్షల టన్నులు దోచేసిన టీడీపీ కూటమి నేతలు. ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా చెల్లించదని పచ్చ బ్యాచ్ ఉచితం పేరుతో భారీ దోపిడీ. అన్ని జిల్లాల్లో పూర్తిగా స్తంభించిన నిర్మాణ రంగం. నిండా ముంచారని చంద్రబాబుపై ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఫైర్ అంటూ. ఇది ప్లే గ్రౌండ్ కాదు, స్టాక్ పాయింట్ అంటూ తిరుపతి జిల్లా మోగాళ్ళగుంటలో తెలుగు తమ్ముళ్ళు ఇసుకను దోచేయడంతో ఖాళీగా దర్శనమిస్తున్న స్టాక్ పాయింట్ని హైలైట్ చేశారు. లేకపోతే స్వచ్ఛ సేవకులుగా మారండి అంటూ 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. కనీసం 2 పిల్లల్ని కానీ మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ అంటూ ఈ P4 కాన్సెప్ట్ అన్నటువంటి దాన్ని మరొకసారి నిన్న ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్నే ఇవాళ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో రాష్ట్రాన్ని 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి మార్చేందుకు ఇదంతా నేను మాట్లాడినటువంటి కాన్సెప్ట్లోనే. అయితే ఈ P4 కార్యక్రమం అన్నటువంటి కాన్సెప్టే ప్రధానమైనటువంటిది. అదేంటి అన్నటువంటిది తెలియాల్సి ఉంది. 2015లో స్వచ్ఛ ఏపీకి శ్రీకారం చుట్టాం. పట్టణాల్లో 2.43 లక్షల మరుగుదొడ్లు, 8,104 కమ్యూనిటీ టాయిలెట్ నిర్మించి 110 మున్సిపాలిటీలను ఓడిఎఫ్లుగా ప్రకటించాం. 2019 ఎన్నికల్లో భూతం వచ్చి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చూసినా కుప్పలుగా చెత్తను పెట్టారు. 9,538 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు నిర్మించాం. వాటి గత ప్రభుత్వం వినియోగించుకోకుండా రంగులు వేసుకుంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే చౌకబారు రాజకీయం అంటూ అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు. సమంత విడాకులు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ ఆరోపణలతో కలకలం. సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ సినీ ప్రముఖుల నుంచి విమర్శలు. రాజకీయాల కోసం సినీ పరిశ్రమ మహిళలపై దుష్ప్రచారం చేయొద్దంటూ మండిపాటు. కొండా సురేఖ మెడలో నూలు దండ వేసిన ఘటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్తో వివాదం మొదలు. బట్టలోడు తీసుకొడతామన్న సురేఖ. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై సురేఖ చౌకబారు వ్యాఖ్యలు. లీగల్ నోటీస్ ఇచ్చిన కేటీఆర్ అంటూ ఇందులో కీలకమైనటువంటిది. ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ల మధ్య రాజకీయ వివాదం చౌకబారు మలుపు తీసుకుంది. సినీ నటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లేవనెత్తు కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారణపై బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న ఆమె నైతికతను పట్టించుకోండి. అక్కినే నాగార్జున కుటుంబంపై ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం, దానికి కేటీఆర్ బాధ్యుడంటూ ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయపరమైన వివాదాల్లోకి సంబంధం లేని ఒక కుటుంబం అంతర్గత వ్యవహారాలు లాగడం, ఉచితానుచితాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యంపై మహిళల కన్నెర్ర ప్రైవేటీకరణ ఆపండంటూ విశాఖ ఉక్కుకి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి గనుడు బేర్ అంటూ బలైపోయినాన్ని వాపోతున్న గనుల వెంకటరెడ్డి. బకరా బాగా చిన్న పదం. బలిపశువు బకరా కంటే ఎక్కువ స్థాయి. పోలార్ బేర్ అంటే ధ్రువపు ఎలుగుబంటి. బకరా బలిపశుకు మించి బడా బాధితుడు అన్నమాట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. ఏసీబీ అరెస్ట్ చేసిన గనుడు వెంకటరెడ్డి ఇప్పుడు ఇలా వాపోతున్నారట. వైసీపీ పెద్దలు తనను పోలార్ బేర్గా మార్చేశారని ఎరవేసి వాడుకున్నారని ఆక్రోశిస్తున్నాడు. డిప్యుటేషన్పై వచ్చి పోలార్ బేర్లా ఇరుక్కుపోయా. 850 కోట్ల ఎన్ఓసీలు ఇచ్చే స్థాయి నాకుందా? సూత్రధారులు వేరే అని పరోక్షంగా వెల్లడి. నేటి నుంచి 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి. చేతులు మారిన సొమ్ములో ఎవరి వాటా ఎంత? ఎవరి ఆదేశాల మేరకు ఇసుక ఒప్పందం జరిగింది? ఎవరు చెప్పారని ఎన్ఓసీ ఇచ్చారు? కీలక ప్రశ్నలతో ఏసీబీ సిద్ధం.
ద్రోప ఎలుగుబంటికి రక్తం అంటే ఇష్టం, ఎస్కిమోలకు ద్రోప ఎలుగు అంటే ఇష్టం. 350 నుంచి 450 కిలోల టన్నులు ఉండే ఆ భారీ జీవిని వేటాడటం అంత సులభం కాదు. అందుకే వేటగాళ్లు రక్తం పూసిన పదునైన కత్తులతో వెళ్లేదారులు ఏర్పాటు చేస్తారట. ఎలుగుబంట్లు రక్తం కోసం కత్తిని నాకుతాయి, దాని నాలుగు తెగి దాని నెత్తురు దారగడుతుంది, తన నెత్తురు తానే జురుకుంటూ చివరికి సమస్యలు పడిపోతుంది. అప్పుడు ఎస్కిమోలు సులువుగా దాన్ని సంహరిస్తారు. తనను కూడా అచ్చం ఇలాగే బలి చేశారని వెంకటరెడ్డి ఇప్పుడు ఆక్రోశిస్తున్నట్టు సమాచారం. వైసీపీ పెద్దల చేతిలో తాను బలైపోయానని, మొత్తం వ్యవహారం అంతా పాత్రధారిని మాత్రమే, సూత్రధారులు వేరే ఉన్నారని చెప్పినట్టు తెలిసింది. పైవాళ్ళు చెప్పకుండా 850 కోట్లకి ఎన్ఓసీలు ఇచ్చే స్థాయి తనకుందని ప్రశ్నించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చెత్త పన్ను రద్దు, 5 ఏళ్లు చెత్త తీయకుండానే పన్నేశారు అంటూ సీఎం స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పశ్చిమాసియా ఉద్రిక్తతలో భారత్పై తీవ్ర ప్రభావం, చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ నుంచే, పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు, అక్కడ ఉద్యోగాలు 90 లక్షల మంది భారతీయులు, దేశానికి భారీ ఎత్తున విదేశీ మార్క ద్రవ్యం, ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్పైకి దూసుకెళ్తున్నాయి, ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లో దాడులు జరుపుతున్నాయి, భారత్కి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి, మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలను, పశ్చిమాసియాతో భారత్కి సన్నిహిత సంబంధాలు ఉండవే దీనికి కారణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే R&Bలో సర్వం సారే అంటూ మంత్రికి తెలియకుండా ముఖ్య కార్యదర్శి మంత్రాంగం 290 కోట్ల రోడ్ల మరమ్మతుల పనులకు అనుమతులు, ఈఎన్సీతో కలిసి కీలక నిర్ణయం, మంత్రికి కనీసం ఫైల్ కూడా పెట్టనమైనా ఆరాధీసిన ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్య కార్యదర్శిపై చర్యలకు సిద్ధం, వివరణ కోర్టు ఈఎన్సీకి మంత్రి మెమో అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ప్రవీణ్ ప్రకాష్ శేషగిరికి జైలు, కోర్టు ధిక్కార వ్యాజ్యంలో హైకోర్టు తీర్పు, 4 రోజులు జైలు, 2,000 జరిమానా, కోర్టు ఉత్తర్వులు వక్రభాష్యం చెప్పొద్దని సరైన స్ఫూర్తితో అమలు చేయాలని అప్పీల్ దాఖలకు వీలుగా తీర్పు అమలు 4 వారాలు నిలుపుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇది మరో ఉద్దానం అంటూ ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో వేలల్లో కిడ్నీ వ్యాధి కేసులు, నీరు కాదు విషం తాగుతున్న బాధితులు, భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్సే కారణం, 7 ఏళ్ల క్రితం తొలి కిడ్నీ కేసు వెలుగులోకి, 20,000 మంది బాధితులు, 1000 మంది మృతి, డయాలసిస్ స్టేజ్లో 700 మంది, జనాభాలో ప్రతి 15 మందిలో ఒకరికి వ్యాధి, చాలా కుటుంబాల్లో అందరికీ వ్యాధి, కొందరు చనిపోగా చావుతో మరికొందరు పోరు, గత 3 నెలల్లో 10 మంది మృత్యువాత, వైసీపీ నిర్వాహకంతో జల్జీవన్కి దూరం, పింఛన్ రూల్స్ కఠినతరంతో మరిన్ని కష్టాలు అంటూ వైపు బారులు తీరిన కొండలు, మరోవైపు ఆహ్లాదాన్ని పంచి ఆకుపచ్చని పంట పొలాలు, కాలుష్యానికి దూరంగా ఊరంతా పరుచుకున్న స్వచ్ఛమైన గాలి, ఊరంటే ఎలా ఉండాలనిపించేలా ఉంటాయి ఆ గ్రామాలు. ఇదంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. ఆ ఊరిలో కుటుంబాన్ని కదిలిస్తే గుండెని తడిపేసే కథలు వినిపిస్తాయి. మరో ఉద్దానం వేదనలు తలపిస్తే ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమల్లంక గ్రామంలో ప్రతి ఇంట్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఏకొండూరు మండలంలోని పలు గ్రామాలు, తండాల్లో దాదాపు ఇదే పరిస్థితి. కిడ్నీ బాధితుల కష్టాలను తెలుసుకునేందుకు ఆంధ్రజ్యోతి ఏకొండూరు, గంపలగూడెం మండలాలు పరిణించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగు చూసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా వార్త చాలా అద్భుతమైన వార్త, కానీ ఇందులో కూడా స్వామి భక్తి ప్రదర్శన అన్నటువంటిదే ఇక్కడ విచిత్రం. ఇది వైసీపీ నిర్వాహకంతో జల్జీవన్కి దూరం, గత 3 నెలల్లో 10 మంది మృత్యువాత. 3 నెలల్లో ఉందెవరు? రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1. రెండోది, వైసీపీ ప్రభుత్వంలో నిర్వాహకం అంటే ఏంటి అంటే పంపులు అప్పుడు వేయలేదు జలజీవన్ మిషన్ కింద. మరి అంతకుముందు చంద్రబాబు టైంలో ఏమైంది? పోనీ ఈ 3 నెలల్లో ఎందుకు వేయలేదు? ఇక్కడ ప్రతి దాంట్లో ఇక్కడ వార్త ఒకటి మంచి స్టోరీ కనిపెట్టారు, కానీ దాంట్లో రాజకీయం చేయాలి, దాంట్లో ప్రతి విషయంలో కూడా జగన్ని రాక్షసుడిగా చూపించాలి, వైసీపీ రాక్షస ప్రభుత్వంగా చూపించాలి, ఇప్పుడు అద్భుతంగా జరుగుతుందని చూపించాలన్నటువంటి ఒక విచిత్ర ధోరణితో సాగుతున్నటువంటి జర్నలిజంతో చచ్చిపోతున్న వార్తల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్నటువంటి నీళ్ళని చెక్ చేస్తే మంచినీళ్ళు ఎలా ఉన్నాయి అన్నటువంటిది, అలాగే వాడుతున్నటువంటి బోర్ నీళ్ళు ఎలా ఉన్నాయి అన్న చెక్ చేస్తే 100ల కొద్ది అంశాలు వెలుగులోకి వస్తాయి. బట్ డైవర్షన్ కథ నడుస్తూ ఉంది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.